కార్తీక పురాణం 7వ అధ్యాయము. స్నాన, పుష్ప, దీప, దాన ఆరాధనలు, వాటి ఫలితాలు. ఓ మిథిలాధిపతి జనక మహారాజా, కార్తీక మాస వైభవం గురించి ఎంత చెప్పినా తరగదు. ఈ మాసం ఇహంలో మానవుని తరింపజేయడమే కాదు, పరంలో ముక్తిని కలుగజేస్తుంది. ఈ కార్తీక మాసంలో ఆచరించవలసిన పనులు, చేయవలసిన దాన ధర్మాలు, వ్రతాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిలో కూడిన కార్తీక వ్రతాన్ని పరిపూర్ణంగా వినిపిస్తాను విను. రాజర్షి, కార్తీక మాసం శుద్ధ పాడ్యమిలో మొదలవుతుంది. ఆనాటి నుండి 30 రోజులు సూర్యోదయ సమయానికి ముందుగా నక్షత్రములు ఉండగానే నదిలోనో, నదంలోనో, తాటకం చెరువులోనో తలమీద స్నానం చెయ్యాలి. తులారాశిం గతే సూర్యే గంగా త్రైలోక్య పావని సర్వత్రా ప్రావరూపేణ సా సంపూర్ణ భావేత్తదా. ఈ మాసమంతా పరమ పావనమైన గంగానది సమస్త నదుల్లోనూ దిగువ బావులు, చెరువులు మొదలైన వాటి యందు ద్రవరూపంలో కలిసిపోయి ఉంటుంది. కనుక నీటిలో మునిగి తలస్నానం చేసి దోసిళ్లలో 3 సార్లు నీళ్లు తీసి ఆ నీటిని సూర్యునకు ఇచ్చి బయటకు రావాలి. తర్వాత పొడి బట్టలను కట్టుకొని తలను శుభ్రంగా చేసుకొని ఆరబెట్టుకోవాలి. వార్ధక్యం వల్ల కానీ, ఆరోగ్యం సరిగ్గా లేని కారణం చేత కానీ, అవకాశం లేనప్పుడు కానీ, మరే ఇతర కారణాల చేతనైనా కార్తీక మాసం నెల రోజులు స్నానం చేయలేని వారు కార్తికే భానువారేతే స్నానకర్మ సమాచారేత్ మాస స్నానేన యత్పుణ్యం తత్పుణ్యం లాభతే నుపం. అద్యేతి మధ్యమే చ దినేహ స్నానమాచారేత్ మాస స్నానఫలం తేన లభ్యతే మంత్రాన సంశయః. రాజా, నెల రోజులు చేయలేని సమయంలో కార్తీక మాసంలోని ఆదివారం నాడు గాని, శుక్లపాడ్యం నాడు గాని, పౌర్ణమి నాడు గాని పైన చెప్పిన దేని యందైనా స్నానం చేస్తే ఆ మాసమంతా స్నానం చేసిన పుణ్యఫలం తప్పక లభించడంలో ఎటువంటి సందేహం లేదు. స్నానం చేసిన తర్వాత ఇష్టదైవం యొక్క ఆలయంలోనో, హరిహరుల ఆలయంలోనో దేనిలోనైనా ఒక దానిలోకి వెళ్ళాలి. గోపుర ద్వారం దగ్గర కానీ, స్వామివారి ముందర కానీ దీపారాధన చేయాలి. ఆ తర్వాత ఆవు నేతితో కానీ, ఎవరికి అందుబాటులో ఏ నూనె ఉంటే దానితో కానీ పిండి ప్రమిదలో దీపాన్ని వెలిగించి దానిని దక్షిణ తాంబూలాలలో భక్తి శ్రద్ధలతోనూ ఒక బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి. సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంపస్తు భావహం దీపదానం ప్రదాస్వామి శాంతియస్తు సదామమం. అన్ని విధములైన జ్ఞానాన్ని, సమస్త సంపదలను ప్రసాదించే దీపదానాన్ని చేస్తున్నాను. దీని వలన నాకు నిరంతరం సుఖము, శాంతి కలుగుగాక అని చెప్పుకుంటూ దీపదానం చేయాలి. భగవంతుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి. విష్ణుమూర్తిని కమలలతో అర్చించిన వారింట్లో కమలాసనులైన శ్రీ మహాలక్ష్మి స్థిర నివాసం ఉంటుంది. తులసి దళాలతోనూ, జాజి పూలతోనూ పూజించేవారు జనన మరణాలతో కూడిన సంసార చక్రం నుండి విముక్తి పొందుతారు. సదాశివుణ్ణి మారేడు దళాలతో ఆరాధించేవారు ముక్తిని పొంది తరించిపోతారు. పూలు పండ్లను దానం చేసేవారి పాపాలు సూర్యరశ్మికి చీకట్లు పటాపంచలైనట్టు పటాపంచలైపోతాయి. కార్తీక మాసంలో జపతపాలు, హోమాలు చేసేవారి పితృదేవతలు తరిస్తారు. దేవాలయంలో భగవంతుని సమీపంలో మామిడి తోరణాలతో కట్టిన సాలగ్రామాన్ని అర్చించిన వారి ఉత్తమ గతులు లభిస్తాయి. ఈ కార్తీక మాసంలో దేవాలయంలోని దేవతామూర్తికి
భక్తి శ్రద్ధలతో దండ ప్రమాణాలు చేసిన వారికి అశ్వమేధ యాగం చేసిన ఫలితం లభిస్తుంది. కార్తీకంలో ఉసిరి చెట్టు నీడలో దేవతార్చన చేసిన వారి జోలికి రావడం కానీ, వారిని తేరిపార చూడడం కానీ యమధర్మరాజుకు కూడా సాధ్యం కాదు. కార్తీక మాసంలో సాలగ్రామాన్ని తులసి దళాలతో పూజించేవారు ధన్యులై తరిస్తారు. ఉసిరి చెట్టుతో కూడిన వనంలో భగవంతుణ్ణి పూజించి వనభోజనం చేసిన వారు శరీరాన్ని వదిలిన తర్వాత పుణ్యలోకాలకు చేరుకొని తరిస్తారు. చలికి వణుకుతూ బాధపడుతున్న వారికి వస్త్రదానం చేస్తే సద్గతులను పొందుతారు. అతని వలన అతని పూర్వీకులందరూ కూడా తరిస్తారు. కార్తీకంలో శ్రీహరిని అవిశ పూలతోనూ తులసి దళాలతో ఆరాధించిన వారు ఈ లోకంలో సౌఖ్యాలను అనుభవించి పరలోకంలో ముక్తులై శివుడిని జిల్లేడు పూలతో ఆరాధించిన వారు సంపూర్ణమైన ఆయుష్ని అనుభవించి మరణించిన తర్వాత శివ సాయుధ్యాన్ని పొందుతారు. కార్తీకంలో స్నానం, దీపారాధన, దీపదానం, వనభోజనం, దేవతారాధనలు చేయడం వలన కలిగే ఫలితం ఇంత అని చెప్పడానికి వీలు కానిది. ఈ విధంగా చేయని వారు మాత్రం అనేక జన్మ పరంపరాలలో కొట్టుమిట్టలాడుతూ పరితపిస్తుంటారు. కార్తీక మాసంలో ఇతరులు వెలిగించిన దీపాలను చూసి ఆనందించేవాళ్ళు, పూజా పునస్కారాలలో సహాయపడేవాళ్ళు, సహకరించేవాళ్ళు, పురాణ కథ కాలక్షేపాలలో పాల్గొనేవాళ్ళు, ఆలయాలలో దేవతాస్తుతులను గానం చేసేవాళ్ళు ఈ లోకంలో సుఖశాంతులు పొంది పరలోకంలో దైవ సాన్నిధ్యంలో ఉండి చివరకు ధ్రువలోకానికి చేరుకుంటారు. ఈ కార్తీక మాసంలో సోమవారాలు, పౌర్ణములు చాలా ప్రసక్తమైన పర్వదినాలు. ఆ రోజుల్లో ఉపవాసం ఉండి సాయంత్రం పూజ చేసి ప్రసాదాలను స్వీకరించడం వంశ సాంప్రదాయాలు బట్టి జరుపుకుంటారు. ఈ రోజుల్లో సమస్త కుటుంబాల వారు 3వ సోమవారం కార్తీక పౌర్ణిమ రోజున తప్పనిసరిగా పూజలు చేస్తుంటారు. వీటికే కార్తీక నోము అని పేరు. ఆయా కుటుంబాల వారు వారి వారి సాంప్రదాయాలను అనుసరించి వారి వారి పూర్వీకులు చేసిన విధంగా పూజలను జరుపుకుంటారు. ఏ కుటుంబము ఈ విషయంలో మాత్రం భిన్నంగా ప్రవర్తించదు. ఈ నోము నోచిన కారణంగా ఆ కుటుంబంలోని వారికి మేలే జరుగుతుంది. సిరి సంపదలు లభించడం, మోక్ష సిద్ధి కలగడం అనేది ఈ కార్తీక మాసంలోని విశేషం. ఈ విధంగా ఆచరించాల్సిన వాటిని వేటిని ఆచరించని వారు మాత్రం 7 అంటే 14 జన్మలు నక్కలై పుడతారని వశిష్ఠుడు జనక మహారాజుకి తెలియజెప్పాడు. భగవంతుడు జ్యోతి స్వరూపుడని కనుక దీపాన్ని ఆరాధిస్తే అజ్ఞానం తొలగడంతో పాటు జ్ఞానాది సమస్త సంపదలను ఆ భగవంతుడు ప్రసాదిస్తాడని వివరించాడు వశిష్ఠుడు జనక మహారాజుకి. 7వ పారాయణం సమాప్తం.